హాయ్ హలో నమస్తే అండి. టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మన ఛానల్లో చామదుంపల పులుసు. చామదుంపలు ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క, కొన్ని చిన్నిపాయలు రెబ్బలు, ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, ఇవన్నీ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను పావు కేజీ చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ముందుగా మనము చామదుంపల పులుసు కోసము స్టవ్ వెలిగించి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని ఆ బాండీలో మనకు కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ మనము 1/2 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ వచ్చి మెంతులు. ఏ పులుసుకైనా మనము మెంతులు అనేది యాడ్ చేసుకుంటే మంచి సువాసన వస్తాయండి. లేకపోతే మీకు ఇంట్లో ఉంటే ఇంగువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనము కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని చిన్నుల్లిపాయల రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ త్వరగా మగ్గటానికి 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు, పులుసుకి కావాల్సినంత ఉప్పు, వీటిని యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల త్వరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతాయండి. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్న చామదుంపల్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చామదుంపలు పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి యాడ్ చేశానండి. మీకు ఒకవేళ చిన్నగా ఉంటే చామదుంపలు అలాగే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్లో 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా చామదుంపలు అనేవి ఉడుకుతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ దీంట్లోకి ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. మనకి పులుసుకి కావాల్సినంత కారం అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇరుపక్కల కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కారం మనం యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర రంగు మారుతుంది, కారం కూడా నల్లబడుతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ పులుసు కోసం ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఒకసారి మనము మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 8 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 8 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని రసం తీసి ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొకసారి కలుపుకొని ఇక్కడ మనము పులుసులోకి కొన్ని కొత్తిమీర రెమ్మలు అనేది యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర రెమ్మలు అనేది యాడ్ చేసిన తర్వాత పులుసులోకి ఎప్పటికైనా కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకుంటే పులుపు అనేది కొంచెం తగ్గి పులుసు అనేది మరింత రుచిగా ఉండిద్దండి. తీపి అనేది రాదు, పులుపు తగ్గి రుచి ఎక్కువ ఉండిద్ది. తప్పకుండా బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం ముక్క కూడా యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పులుసుని ఉడికించుకోవాలి. ఇంకా ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా పావు టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి. మరీ ఎక్కువ దగ్గర పడినా మరింత ఎక్కువగా చిక్కబడుతుంది. ఇంకా 1 నిమిషం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాత ఇలా ఉండిద్దండి. పులుసు అనేది దగ్గర పడుతుంది. నచ్చిందని నా వీడియో నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.